చాలా బాగా యాక్ట్ చేశారు అల్లు నరేష్ గారు. అప్పుడు బలగం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మన బచ్చనమల్లి గురించి చెప్పుకోవాలి. ఆయన యాక్షన్ మాత్రం అద్భుతంగా చేశారు. మంచి పిక్చరు, తప్పకుండా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూసి ఒక టెంపరమెంట్ ఉంటే మనిషికి ఎలా అధపాతాలకు వెళ్ళిపోతాడో, ఎంత భ్రష్టత అయిపోతాడో అనేది విషయాన్ని డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. నరేష్ గారు ఒక వెరైటీగా రేంజ్ మంచి బాగుంది. ఇదివరకు ఆయన చేసిన వాటికన్నా ఇప్పుడు మంచి పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. డైరెక్టర్ టచెస్ చాలా చాలా బాగున్నాయి. మంచి మంచి టచెస్ ఇచ్చారు. యూత్కి ఒక మెసేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటారా, ఎడమెంట్ నేచర్ ఉంటే మనిషి ఎలా నాశనం అయిపోతాడు అన్నది డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. మంచి పిక్చర్. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అంటే కథకు తగ్గట్టుగానే చేసింది ఆవిడ ఎంతవరకు అవైల్ చేసుకోవాలన్న విషయాన్ని హీరోయిన్ ఎంతవరకు అవైల్ చేసుకున్నారు. ఈవిడికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను ఆలోచన. పోలిస్తే చాలా కొత్తగా ఉంది. ఆయన కెరీర్లో ఇది ఒక మంచి ఆయన ప్లస్ ఇచ్చే సినిమానే. అంటే మాస్గానే చూపించారు. రగ్గడ్గా ఉంటాడు, బియర్డ్, హెయిర్, మాస్ లుక్ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్కి ఒక లైన్ ఇస్తాడు, అది అంటే మెసేజ్ అందరికీ లైఫ్లో ఉపయోగపడుతుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది, అంటే అదే కొత్త పాయింట్. లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు, అంటే సినిమాలో అంటే మూర్ఖత్వం అనేది, మనిషికి మూర్ఖత్వం వల్ల చాలా కోల్పోతాము, ఆ మూర్ఖత్వం ఉండొద్దు అనేది పాయింట్. అదే నచ్చింది. రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు. మూవీ బాగుంది, అందరూ వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీ బాగుంది. ఇదంతా పెద్ద సిండికేట్, అండర్ గ్రౌండ్. ఇక్కడ మాల్ పైన కూర్చున్న వాళ్ళు ఏంటంటే దిల్ రాజు ప్యానల్, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వరు. నాకు గట్స్ ఉన్నాయి చెప్పడానికి. మీకు ఏది ఇవ్వడానికి ఉంటే కనుక చెప్పండి. చిన్న సినిమాలకి ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదు అని అడగండి. ఆడ లెగసీ బ్రాండ్ వాళ్ళు, లెజెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకైతే అమ్మ అబ్బలు ఉన్నారు. కానీ చిన్న సినిమాలు ఇక్కడ మాలో 180 సినిమాలు వస్తూ ఉంటే 4 సినిమాలు బయటికి రావట్లా. ఎందుకు రావట్లా? అక్కడ జరుగుతుంది పాలిటిక్స్, నథింగ్ బట్ పాలిటిక్స్. ఆర్ట్ కూడా ఇప్పుడు పొలిటికల్గానే ఉంది, అదొకటి.